హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబితా బొటిక్. ఈరోజు వీడియో వచ్చేసి స్క్వేర్ నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ స్టైల్లో బొటిక్ స్టైల్లో బిగినర్స్ అయినా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది వీడియో ఉంటుందన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే ఈ కార్నర్స్లో పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది మీకు వివరంగా చూపించబోతున్నాను. సో దీనికి కావాల్సిన ఈ పైపింగ్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, డీటెయిల్డ్గా. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఇంకా డీటెయిల్డ్గా తెలుస్తుంది. వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే మా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో ఈ విధంగా పైపింగ్ని అయితే థ్రెడ్ని క్లాత్కి పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ పైపింగ్ని మనం స్క్వేర్ నెక్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా లైనింగ్ తీసుకోవాలి. ఫోల్డింగ్ చేసి కటింగ్ చేసుకుంటాం కదా, మార్కింగ్ చేసుకొని అటు సైడ్ అనమాట. అంటే మనకి బ్యాక్ సైడ్ లైనింగ్ కనిపిస్తుంది కదా, కరెక్ట్ సైడ్. దానిపైన మనం నెక్కి కరెక్ట్గా అంచులకి సెట్ చేసుకుంటూ ఈ పైపింగ్ని స్టిచ్ చేయాలి. పైపింగ్ స్ట్రిప్ ఈ పట్టీ అనేది ఎంత క్లియర్గా కరెక్ట్గా మనం కుట్టుకున్నామా అన్న దాని మీదే కరెక్ట్గా సమానంగా మనకి ఫినిషింగ్తో పైపింగ్ నెక్ అనేది రెడీ అవుతుంది. ఎవరైనా ఈ వీడియో చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి వీడియోలు చూడండి, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో ప్రొవైడ్ చేస్తాను. వీడియో లెంత్ అవ్వకూడదనేసి నేను ఆ పైపింగ్ వీడియోని చూపించలేకపోతున్నాను ఈ వీడియోలో. ఒకసారి ఆ వీడియో చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది. ఈ పట్టీ పక్క నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కూడా గట్టి కుట్టేసుకోవాలి, అంటే చిన్నగా కుట్టుపడేట్టు వేసుకోవాలి. ఈ కార్నర్లో ఎలా స్టిచ్ చేయాలో చూడండి జాగ్రత్తగా. వీడియోని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇలాగా కార్నర్కి మార్కింగ్ ఈ విధంగా పెట్టుకొని ఈ పట్టీని పైపింగ్ పట్టీని ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా మార్కింగ్ పెట్టి చిన్న కట్ పెట్టుకోవాలి. పైపింగ్ థ్రెడ్ని మనం ఫస్ట్ స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ స్టిచ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా కరెక్ట్గా కార్నర్ వరకు స్లిట్ ఓపెన్ చేసుకోవాలి ఈ పైపింగ్ పట్టీని. ఇది కట్ చేయకుండా కూడా స్టిచ్ చేయొచ్చు, కానీ కొంచెం ప్రొఫెషనల్గా బాగా ఆరితేలిన వాళ్ళు, బాగా ప్రయోగం చేసి బాగా సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే కట్స్ పెట్టుకోకుండా చేయగలుగుతారు. సో కొత్త వాళ్ళైనా సరే ఏ టైపు ఆలోచన లేకుండా ఈ వీడియోతోనే మీరు కరెక్ట్గా స్టిచ్ చేసుకోవటం తెలియాలని నేను ఈజీ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తున్నాను. ఈ కార్నర్లో గమనించండి ఫ్రెండ్స్, లాస్ట్కి ఈ కార్నర్ దగ్గరికి ఒక పావించికి ముందుకు వచ్చిన తర్వాత నెక్ లైన్కి మనం నీడిల్ని దించి పాదం పైకి లేపి క్లాత్ని నిలువుగా స్ట్రైట్గా పెట్టేసుకొని అక్కడి నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ ఈ విధంగా స్టార్ట్ చేయాలి. స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా దారంకి పక్క నుంచే వేయాలి ఫ్రెండ్స్. స్టిచ్ ఎంత గట్టిగా కుడితే అంత పర్ఫెక్ట్గా మనకి ఫినిషింగ్ వస్తుంది. ఈ ఎక్స్ట్రా పైపింగ్ పట్టీని కట్ చేసేసుకున్నాను. సో చూసారు కదా ఎంత బాగా ఫినిషింగ్తో ఈ పైపింగ్ పట్టీ స్టిచ్ చేసుకోవచ్చో. సో దీన్ని మనం మెయిన్ పార్ట్కి ఎలా స్టిచ్ చేయాలన్నది చూద్దాము. ఇది కరెక్ట్ సైడ్ అనమాట. నేను మీకు ఇది డెమో చూపిస్తున్నాను అంతే. సో నేను ఈ విధంగా నా దగ్గర ఉన్న రఫ్ క్లాత్స్ని తీసుకొని మీకు ప్రత్యేకంగా చూపించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్న వీడియో అనమాట. ఇప్పుడు ఈ మెయిన్ పార్ట్ని లైనింగ్ పైన కరెక్ట్ సైడ్కి పెట్టేసుకోవాలి ఈ విధంగా. అంటే కరెక్ట్ సైడ్ రెండు లోపల ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్లో మనకి బ్యాక్ సైడ్కి లైనింగ్ ఎలా ఉంటుందో అడుక్కి, అలాగే పైకి వచ్చేసరికి మెయిన్ పార్ట్ రివర్స్లో ఉండాలన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వీపు భాగం అంటే నడుం భాగం దగ్గర కరెక్ట్గా పెట్టుకొని పిన్స్ పెట్టేసుకోవాలి నేను చూపించినట్లు. ఆ తర్వాత షోల్డర్ దగ్గర ఈ నెక్ షోల్డర్ జాయింట్ దగ్గర మనకి ఇది ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. ఒక్కోసారి మనం మార్కింగ్ చేసుకొని కట్ పెట్టుకోవడం మర్చిపోతాం కదా నెక్ విడ్త్ని, అది ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి. నెక్ విడ్త్ ఈ సైజు ప్రకారం అంటే 36 చెస్ట్ సైజు ప్రకారం నెక్ విడ్త్ మనం 2.35కి తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని దాని ప్రకారం పిన్స్ పెట్టి అటాచ్ చేసుకున్నామంటే కరెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది, కదలకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ స్క్వేర్ నెక్కి ఈ కార్నర్స్లో కూడా మనం పెట్టేసుకోవాలి. బిగినర్స్ అయినా సరే ఇబ్బంది పడకుండా స్టెప్ బై స్టెప్ ఒకేసారి మీరు చూస్తూ ఈ వీడియోని కంటిన్యూగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్చింగ్ కంటిన్యూ చేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. కరెక్ట్గా నీడిల్ కార్నర్ దగ్గరికి వచ్చాక నీడిల్ కిందకి దించి పాదం పైకి లేపి క్లాత్ని స్ట్రైట్గా పెట్టేసేయాలి నెక్స్ట్ లైన్కి. తర్వాత పాదం దించి క్లాత్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ అగైన్ స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేయాలి. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి.
మళ్ళీ ఈ కార్నర్లో కూడా ఇంతే, సేమ్ కరెక్ట్గా పాయింట్ దగ్గర మనకి హెచ్చు తగ్గులుంటే ఇంకొక స్టిచ్ వేసైనా సరే నీడిల్ని దించి పాదం పైకి లేపి కిందకి దించి కరెక్ట్గా ఆల్రెడీ మనం పైపింగ్ థ్రెడ్ని కుట్టుకున్నాం కదా, పైపింగ్ పట్టీని ఆ స్టిచ్ మీద పడేట్లు కరెక్ట్గా ఈ థ్రెడ్ పక్క నుంచి స్టిచ్ పడేట్లు స్టిచ్ చేసుకోవాలి. ఫినిషింగ్ అయిన తర్వాత ఈ ఎక్స్ట్రా మార్జిన్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి ఓన్లీ పైపింగ్ కనిపిస్తుంది, అందుకే దీన్ని ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు. ఇప్పుడు సపోర్ట్కి పెట్టిన ఈ పిన్స్ అన్నీ తీసేసుకోవాలి. సో ఈ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పార్ట్ ఈ నెక్ లైన్ని ఈ లైనింగ్ నెక్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేప్పుడు జాగ్రత్తగా గమనించండి, వేరే ఎక్స్ట్రాగా కటింగ్ అవ్వకుండా ఉంటే మనకి ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఈ కార్నర్స్లో చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ దగ్గర డిస్టర్బ్ అవ్వకుండా, అలా అని తక్కువగా కట్ చేయకుండా కరెక్ట్గా ఈ స్టిచ్కి కొద్దిగా ఒక పాయింట్ దూరంలో కట్ పెట్టుకోవాలి. తర్వాత ఈ లైనింగ్ని ఇలా పక్కకి మలిచేసి, అంటే ఖర్చు అనేది లైనింగ్ అడుగునుంది గమనించండి. ఇలా గోరుతో ప్రెస్ చేస్తూ చేసినప్పుడు ఐరన్ లాంటి ఫినిషింగ్ ఉంటుంది. లేదంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఐరన్ చేసేసుకోండి, కొద్దిగా టైం పడుతుంది కానీ ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ ఈ కార్నర్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది కదా, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఈ ఫోల్డింగ్ దగ్గర ఎలా స్టిచ్ చేయాలా అన్నది కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ని మనం ఈ ఫోల్డింగ్తో సమానంగా పట్టుకొని స్టిచ్ మాత్రం ఫోల్డింగ్ మీద పడకుండా ఈ కార్నర్స్ దగ్గర చక్కగా లాగుతూ నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ చేశారంటే ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా ఇదే విధంగా వస్తుంది. ఎంతకన్నా బాగా స్టిచ్ చేయాలనుకోవాలి మీరు నా దగ్గర నేర్చుకున్నారని గొప్పగా చెప్పుకోవాలి కదా. నేను కూడా ఇంతమందికి నేర్పిస్తున్నానని చాలా ఆనందంగా కూడా నేను ఫీల్ అవ్వాలి. సో ఈ స్టిచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫినిషింగ్తో స్టిచ్ చేస్తేనే మనకి లైనింగు బయటికి రాకుండా నీట్గా స్టిచ్ అవుతుంది. ఇక్కడ కూడా ఇంతే మెథడ్ ఫాలో అవ్వాలి, థ్రెడ్ పక్క నుంచే స్టిచ్ వెళ్ళేటట్టు. ఇలా అయిపోయిన తర్వాత రెండు బయటికి ఓపెన్ చేసేస్తే లైనింగు మెయిన్ పార్టు కరెక్ట్ సైడ్కి ఇప్పుడు మనం చూపిస్తున్నాం. సో ఈ కరెక్ట్ సైడ్ కూడా ఇంతే. ఇప్పుడు మళ్ళీ జరగకుండా ఉండాలి కదా లైనింగ్ బయటికి రాకుండా. సో మెయిన్ పార్ట్ వైపు కూడా ఈ పైపింగ్ పక్క నుంచి స్టిచ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ మెయిన్ క్లాత్కి ఎడ్జ్ మెయిన్స్ మీద కూడా స్టిచ్ చేయొచ్చు. మెయిన్ క్లాత్ ఎడ్జ్ మీద స్టిచ్ చేసేటప్పుడు చాలా ఫినిషింగ్తో రావాలి ఫ్రెండ్స్. లేదంటే ఫినిషింగ్ మిస్ అయిందంటే ఒకలాగా థ్రెడ్ స్టిచ్ అనేది ఎగుడుదిగుడుగా కనిపిస్తే బాగోదు, అస్సలు బాగోదు. దానికన్నా వెరీ ఈజీ మెథడ్ ఏంటంటే థ్రెడ్ మీద పైపింగ్ థ్రెడ్ ఈ గోల్డ్ థ్రెడ్ మీద పడకుండా, అదేవిధంగా మెయిన్ బ్లౌజ్ క్లాత్ ఎడ్జ్ మీద పడకుండా రెండిటి మధ్యలో వేయడానికి ట్రై చేయండి. నేను ఈ విధంగా ఈ అంచుల్లో వేయటానికి కారణం ఏంటంటే కొన్ని క్లాతులు ఉంటాయి కాస్త స్టిఫ్గా ఉంటాయి, అలాంటి వాటికి ఇలాగా మిడిల్లో వేసామంటే, అంటే పైపింగ్ థ్రెడ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో స్టిచ్ చేసామంటే మనకి ఈ క్లాత్ అనేది పైకి లేసినట్లు ఉంటుంది. దానికన్నా ఈజీ మెథడ్ ఏంటంటే ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసుకుంటే చక్కగా నిల్చుంటుంది. ఈ థ్రెడ్కి క్లాత్కి మధ్యలో కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఐరన్ చేసే పద్ధతి లేకుండా ఉండాలంటే ఇదే బెస్ట్ మెథడ్ అనమాట. కరెక్ట్గా ఎడ్జ్ మీద నుంచి వేసేసుకోండి మెయిన్ క్లాత్కి. ఎలాంటి క్లాత్ అయినా సరే చక్కగా అలాగా పైపింగ్ థ్రెడ్ అనేది నిలిచిపోయి నెక్ ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు మీకు ఫినిషింగ్తో చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ లైనింగ్ని చుట్టూత బ్యాక్ పార్ట్ అంతా కూడా నీట్గా చెక్ చేసుకుంటూ అటాచ్ చేయటం కూడా మీకు చూపిస్తున్నాను రఫ్గా. నెక్స్ట్ స్టెప్ కూడా ఇందులో యాడ్ అయిపోయిందని మీకు అర్థం అవ్వాలని. సో ఈ విధంగా నెక్ని సర్ది చేసుకుంటూ మెయిన్ పార్ట్ని లైనింగ్ పార్ట్ని చెక్ చేసుకుంటూ ఎక్కడికక్కడ చక్కగా జాయిన్ చేసుకున్నామంటే నెక్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్కి రెడీ అయిపోతుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఎంత బాగా రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా 10 నిమిషాల్లో మీరు నేర్చుకోవచ్చు ఇంత బొటిక్ స్టైల్ ఫినిషింగ్ని. సో నేను చేసిన ఈ బొటిక్ స్టైల్ ఫినిషింగ్ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. మీ బ్లౌజెస్కి స్టిచ్ చేసుకోండి. మళ్ళీ వేరే వాళ్ళకు కూడా స్టిచ్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ను తీసుకొని నాకు చెప్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు బాగా నచ్చి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడిద్దంటే వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అప్పుడు మీకు కూడా ఇంకా బాగా కొత్త వీడియోలు తీయడానికి మాకు బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇంత ఫినిషింగ్గా ఎవరైనా మీకు చూపిస్తారా? ఇంత డీటెయిల్డ్ వీడియోతో చూడండి ఎంత బాగా ఫినిషింగ్తో రెడీ అయిందో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది స్క్వేర్ నెక్కి.
మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.